హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్సు స్పోర్ట్స్. మనం ఈ వీడియోలో ఐపీఎల్లో టాప్ 5 టార్గెటెడ్ ప్లేయర్స్ అండ్ రసల్ ఎస్ఆర్హెచ్లోకి వస్తున్నాడా అనే విషయాలపై మాట్లాడుకుందాం. సో గైస్, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఐపీఎల్ ఆక్షన్లో అయితే ఈ 5 ప్లేయర్స్ కోసం గట్టి పోటీ అయితే ఉండబోతుంది. అందులో మొదటగా ఆండ్రీ రసల్. ఐపీఎల్లో బెస్ట్ హార్డ్ హిట్టర్గా పేరు తెచ్చుకున్న రసల్ని అయితే కేకేఆర్ రిలీజ్ చేసింది. ఇతను బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బోత్ గుడ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు అండ్ మంచి ఆల్రౌండర్గా నిలిచాడు. ఇతన్ని రిలీజ్ చేయడం వల్ల కేకేఆర్కి అయితే 12 crores పర్స్ అయితే యాడ్ అయింది. సో లాస్ట్ ఇయర్ కొన్ని ఇంజురీస్ వల్ల ఇతన్ని అయితే రిలీజ్ చేశారు. ఇతన్ని బై చేయాలని ఆల్ టీమ్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తాయి. రెండవ ప్లేయర్ మతీషా పాతిరానా. యువ పేసర్గా ఐపీఎల్లో సంచలనం సృష్టించిన పాతిరానాను సిఎస్కే అయితే ఈ ఏడాది రిలీజ్ చేసింది. ఇతన్ని రిలీజ్ చేయడం వల్ల సిఎస్కేకు 13 కోట్ల పర్స్ అయితే యాడ్ అయింది. ఇతను 145 స్పీడ్తో డెత్ ఓవర్స్లో గుడ్ బౌలింగ్ చేసి టీంకి అయితే ఆదుకుంటాడు. థర్డ్ ప్లేయర్ లియామ్ లివింగ్స్టన్. మిడిల్ ఆర్డర్లో ప్రూవెన్ హిట్టర్గా అండ్ స్పిన్ అవకాశాలతో ఆర్సీబీ అతడిని విడుదల చేసింది. వేలంలో చాలా జట్లు అతడి కోసం పోటీ పడడం ఖాయం. ఇతన్ని రిలీజ్ చేయడం వల్ల ఆర్సీబీ పర్సులోకి అయితే 8.75 crore యాడ్ అవుతుంది. లియామ్ లివింగ్స్టన్ అయితే ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ బోత్ చేయగలడు అండ్ టీంకి అవసరమైనప్పుడు భారీ హిట్స్ కొట్టగలడు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి రవి బిష్నాయ్. ఇతను స్పిన్ స్టార్గా అజ్ఞానించిన రవి బిష్నాయ్ను ఎల్ఏజీ అయితే విడుదల చేసింది. ఇతన్ను రిలీజ్ చేయగా 11 crore రూపీస్ అయితే ఎల్ఏజీ పర్స్లో యాడ్ అయ్యింది. ఇతన్ని వేలంలో కొనడానికి అన్ని టీమ్స్ అయితే గట్టిగానే ట్రై చేస్తాయి. ఐపీఎల్ ఇండియన్ స్పిన్నర్స్ అయితే తక్కువ కాబట్టి చూడాలి ఎవరు రవి బిష్నాయ్ని బై చేస్తారనేది. ఫిఫ్త్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్. పంజాబ్ కింగ్స్ అయితే ఆల్రౌండర్ అయిన మ్యాక్స్వెల్ని రిలీజ్ చేశారు. ఇతను బ్యాటింగ్ అండ్ మంచి స్పిన్నర్గా పేరు పొందాడు. ఒంటి చేతితో టీంని గెలిపించే సత్తా కలిగినవాడు. నెక్స్ట్ ఆండ్రీ రసల్ని ఆక్షన్లో ఎవరు కొంటారు అనే ప్రశ్న అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ ఆండ్రీ రసల్ని బై చేస్తుంది అని అందరు అనుకుంటున్నారు. అండ్ అలాగే రీసెంట్గా అయితే ఆండ్రీ రసల్ మన ఎస్ఆర్హెచ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఫాలో చేయడం వల్ల మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికీ ఎస్ఆర్హెచ్లో బిగ్ హిట్టర్స్ ఉన్నారు. అలాగే ఆక్షన్లో రసల్ని బై చేస్తే 300 కొట్టడం అయితే కన్ఫర్మ్. ఇక ఎస్ఆర్హెచ్లో ఆండ్రీ రసల్ అంటే మన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ గురించి తెలిసిందే. ఆడిన ఒక్క బాల్ అయినా 6 కొట్టు అని చెప్పే రకం. ఇక కమిన్స్ మోటివేషన్కి ఆండ్రీ రసల్ తోడైతే ఎస్ఆర్హెచ్ 2026 ఐపీఎల్ సీజన్లో విధ్వంసం సృష్టిస్తారని చెప్పవచ్చు. మరి మీరు ఏమనుకుంటున్నారు? రసల్ని ఎస్ఆర్హెచ్ బై చేస్తుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.